నమస్కారం. ఆమె శరీరము బహుళ సంఖ్యలో పురుషులతో వ్యభిచరించబడింది. ఆమె జీవితము కూడా సీత, ద్రౌపది, అహల్య వంటి దుర్భర జీవితమే. కానీ ఆమె ఆత్మ కూడా వాళ్ళ ఆత్మ హృదయాల వల్లనే అగ్ని కంటే పవిత్రమైనది. ఆమె ఎవరంటే మాధవి. రాక్షసుల గురువు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, రాక్షసరాజు వృషపరువుని కుమార్తె శర్మిష్ఠ. ఇద్దరూ వ్యాహ్యాలకి వెళ్తారు. అక్కడ ఆటలాడుకుంటారు. అది గమనించిన ఇంద్రుడు వారిని ఏడిపించడం కోసం వారి దుస్తుల్ని దూరంగా విసిరివేస్తాడు. వాళ్ళు భయపడుతూ తొందరలో దేవయాని దుస్తులను శర్మిష్ఠ దుస్తులను దేవయాని ధరిస్తారు. ఇది గ్రహించినటువంటి రాజకుమార్తె శర్మిష్ఠ, నా దుస్తులను నువ్వు గురుకుమార్తె ధరిస్తావా అని చెప్పి దేవయాన్ని దూషిస్తుంది. ఇంకా తనను బావిలోకి తోసివేసి వెళ్ళిపోతుంది. తర్వాత అటుగా వెళ్తున్న యయాతి అనే చంద్రవంశపు రాజు చేత రక్షించబడుతుంది. పాణిగ్రహణం జరగడం వలన యయాతి దేవయాన్ని భార్యగా స్వీకరిస్తాడు. దేవయాని తనకు శర్మిష్ఠ చేసిన అన్యాయం, శర్మిష్ఠ బావిలో తోసిన విషయాన్ని తన తండ్రి శుక్రాచార్యునికి తెలియజేస్తుంది. అప్పుడు శుక్రాచార్యుడు వృషపరువుని శపించబోతే అతను తన కుమార్తె అయినటువంటి శర్మిష్ఠను దేవయానికి దాసిగా ఇచ్చివేస్తాడు. దేవయాని తన భర్త యయాతి రాజ్యానికి వెళ్తూ శర్మిష్ఠను కూడా దాసిగా తీసుకుని వెళ్తుంది. తదనంతర కాలంలో శర్మిష్ఠ, నేను దాసిగా వచ్చిన దాన్ని కాబట్టి రాజుగా మీరు నన్ను భార్యగా స్వీకరించాలని చెప్పి యయాతిని కోరుతుంది. యయాతి అందుకు అంగీకరిస్తాడు. ఫలితంగా యయాతికి శర్మిష్ఠకు 3 కుమారులు, మాధవి అనే కుమార్తె కలుగుతారు. ఇక అసలు విషయానికి వస్తే, పూర్వము గాలవుడు అనే ముని కుమారుడు విశ్వామిత్రుని వద్ద విద్యను అభ్యసించడానికి వస్తాడు. విద్యను నేర్చుకున్నాక గురుదక్షిణగా తనకేమైనా ఇస్తానంటాడు. విశ్వామిత్రుడు వద్దని వారించినా వినకుండా గురుదక్షిణ కోరుకోమంటాడు గాలవుడు. అప్పుడు విశ్వామిత్రుడు తనకు ఎడమ చెవి మాత్రమే నలుపు రంగులో ఉండి మిగతా శరీరం అంతా కూడా తెలుపు రంగులో ఉన్నటువంటి 800 గుర్రాలు కావాలంటాడు. అప్పుడు గాలవుడు గరుత్మంతుని సహాయంతో యయాతి రాజ్యస్థానానికి వచ్చేసి తనకు ఫలానా రకం 800 గుర్రాలు కావాలని చెప్తాడు. యయాతి తన వద్ద అటువంటి గుర్రాలు ఏవీ లేవని తన యొక్క భార్య అయినటువంటి దేవయాని యొక్క ఒత్తిడి మేరకు దేవయాని సవతి కుమార్తె అయినటువంటి మాధవిని యయాతి చక్రవర్తి ఆ గాలవునికి ఇచ్చేస్తాడు. గాలవుడు మాధవిని తీసుకొని మొదట అయోధ్య రాజైన ఇక్ష్వాకు దగ్గరికి వెళ్తాడు. ఇక్ష్వాకు మాధవితో కొంతకాలం సంసారం చేస్తాడు. తర్వాత గాలవునికి 200 గుర్రాలను ఇస్తాడు. మాధవికి ఇక్ష్వాకు వలన మనుమన్యుడు అనే కుమారుడు కలుగుతాడు. తదనంతరము గాలవుడు మాధవిని తీసుకుని వెళ్ళి కాశీరాజు దివోదాసుకు ఇస్తాడు. అతడు 200 గుర్రాలను గాలవునికి ఇస్తాడు. మాధవికి దివోదాస్ వలన ప్రతర్ధుడు అనే కుమారుడు జన్మిస్తాడు. తదనంతర కాలంలో గాలవుడు మాధవిని తీసుకెళ్లి ఉషీనర చక్రవర్తికి సమర్పిస్తాడు. ఉషీనరుడు సంతసించి గాలవునికి 200 హయాలను ఇస్తాడు. తర్వాత మాధవికి ఉషీనరుని వలన జగమంతా కూడా దానగుణానికి ప్రతీకగా చెప్పబడుతున్నటువంటి శిబి చక్రవర్తి జన్మిస్తాడు. మొత్తంగా గాలవునికి ఇప్పటివరకు 600 గుర్రాలు లభించాయి. చేసేదేమీ లేక గాలవుడు 600 గుర్రాలను తీసుకొని మాధవిని తీసుకొని విశ్వామిత్రుని వద్దకు వస్తాడు. మాధవికి విశ్వామిత్రుని వలన అష్టకుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఇక కథ విషయానికి వస్తే, మాధవి తన సవతి తల్లి అయినటువంటి దేవయాని యొక్క అహంకారానికి, దుర్మార్గానికి బలైపోయి తన జీవితాల్లో వివాహం అనే అంశాన్ని నోచుకోకుండా వస్తువు మాదిరిగా పురుషుల చెంతకు తార్చబడి వారికి పిల్లల్ని కనిచ్చే యంత్రంగా మారింది. జీవితంలో జంతువు కంటే హీనంగా జీవించింది. చివరకు సన్యసించింది. ఈ రకంగా మాధవి జీవితం అత్యంత దుర్భరంగా గడిచింది. ధన్యవాదాలు.